ఈ చార్ట్ ఒక జాతకుడిది. ఈ జాతకుడు నంద్యాలలో సెప్టెంబర్ 21, 1974 మధ్యాహ్నం 1:51 పుట్టాడు అని చెప్పేసి మనకి రికార్డ్. ఇతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బేసికల్ గా అసలు అనారోగ్యం అనేది మనం ఒకటి పరిశీలన చేయాలి. ఎప్పుడైతే అనారోగ్యం ఉంది అని అనుకున్నప్పుడు అది ఏ ఏ భావాలను కనెక్టివిటీ పొందుతోంది, దశాభుక్తులు ఏ విధంగా దానికి కనెక్టివిటీ పొందుతున్నాయి, ఇవన్నీ చూసుకొని మనం ఈ టైంలో ఈ జాతకుడికి ఈ వ్యాధి బారిన పడేందుకు అవకాశం ఉంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ పరిశీలిద్దాం. లగ్నాన్ని చూడండి. లగ్నానికి అధిపతిని ఒకసారి పరిశీలించండి. లగ్నానికి అధిపతి ఎవరు? లగ్నాధిపతి ఎవరండి? గురుడు. లగ్నభావానికి అధిపతిగా గురుడు ఉన్నాడు. ఈ గురుడు వక్రించి ఉన్నాడు. 6వ భావాన్ని కనుక పరిశీలిస్తే ఇది ధనుర్లగ్నం కాబట్టి 6వ భావానికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. శుక్రుడు. మీరు గమనించండి, ఇక్కడ లగ్న భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గురుడు 6వ భావాన్ని సూచిస్తూ ఉన్నటువంటి శుక్రుని వీక్షణ పొంది ఉన్నాడు. గురు శుక్రులు ఇద్దరు పరస్పరం వీక్షణ పొంది ఉన్నారు. చూసారా? 8వ భావం. 8వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం చంద్రుడు. చంద్రుడి నక్షత్రంలో ఎవరున్నారు అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. చంద్రుడి నక్షత్రంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా చంద్రుడి నక్షత్రంలో కుజుడు కూడా ఉన్నాడు. అంటే ఈ కుజుడు కేతువు ఇద్దరు కూడా 8వ భావానికి సంబంధాన్ని పొందారు. అవునా? అవునా కాదా? లగ్నభావం నుంచి రండి. లగ్నభావానికి అధిపతి గురుడు. గురువు నక్షత్రంలో శని ఉన్నాడు. ఇంకా ఏ గ్రహము లేదు. శనిని ఒకసారి పరిశీలించండి. లగ్నాత్ సప్తమం, ఇది దిస్వభావ లగ్నం, సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. బాధక స్థానంలో శని స్థితి పొంది ఉన్నాడు. పైగా ఆ శని గురువు చేత వీక్షణ పొందుతున్నాడు. లగ్న భావానికి శని సంబంధం ఏర్పడింది. అదేవిధంగా చంద్రుని చూడండి ఒకసారి. అష్టమ భావానికి కారకుడైనటువంటి చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, అష్టమాధిపతి కదా చంద్రుడు, ఈయన శని నక్షత్రంలో ఉన్నాడు. ఈ శని లగ్నానికి కనెక్టివిటీ పొంది ఉన్నాడు కదా. అంటే చంద్రుడికి శనికి సంబంధం ఏర్పడిందా? చంద్రుడికి శనికి సంబంధం ఏర్పడింది కదా. అవునండి. అదేవిధంగా ఈ అష్టమ భావాన్ని ఇండికేట్ చేస్తున్న చంద్రుడికి శనికి సంబంధం ఏర్పడితే ఈ శని మరలా లగ్న భావాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి గురువు నక్షత్రంలో ఉన్నాడు. శనికి 1 సంబంధం వచ్చింది, 8 సంబంధము వచ్చింది. 6వ భావ సంబంధం. 6వ భావాన్ని సూచించే గ్రహం వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడు
గురువుతో డైరెక్ట్ గా సంబంధాన్ని పొంది ఉన్నాడు. అదేవిధంగా లగ్న భావాన్ని ఇండికేట్ చేసేటువంటి శని శుక్రుని పైన థర్డ్ ఆస్పెక్ట్ చూస్తూ ఉన్నాడు. సో 1-6-8 కనెక్టివిటీ ఏర్పడింది. 8వ భావానికి అధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి 12వ భావంలో ఉన్నాడు. 1, 6, 8 అండ్ 12 హౌసెస్ అనేవి ఇక్కడ మనకి కనెక్టివిటీని పొంది ఉన్నాయి. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళా చెప్తాను. గురుగారు కొంచెం రిపీట్ చేయరా సార్? తప్పకుండా. లగ్న భావాన్ని ఇండికేట్ చేసే గ్రహాలు ఎవరు? గురుడు, గురువు నక్షత్రంలో ఉండే ఇతర గ్రహాలు. అంతే కదా. గురువు నక్షత్రంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. అంటే లగ్న భావానికి శని సంబంధాన్ని పొందాడు. 1కి శని సంబంధం వచ్చింది. ఏం శ్రీకర్ గారు, అర్థమైందా? అర్థమైంది గురుగారు. నెక్స్ట్ 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. ఇతను అష్టమ భావానికి అధిపతి. ఇతను 8వ అధిపతి అయ్యుండి 12లో ఉండి శని నక్షత్రంలో ఉన్నాడు. శని లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. సో 1, 8, 12 సంబంధం అనేది ఏర్పడ్డాయి. క్లియర్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్ సార్. నెక్స్ట్ 6 సంబంధం. లగ్న భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం గురుడు. ఈ గురుడు 6వ భావాన్ని సూచిస్తూ ఉన్నటువంటి శుక్రుని పైన సప్తమ దృష్టిని సారించాడు. గురు శుక్రులు ఇద్దరి మధ్య కూడా సమసప్తక దృష్టి ఉన్నది. 1కి 6కి సంబంధం వచ్చింది, 1కి 8కి సంబంధం వచ్చింది, 8కి 12కి సంబంధం వచ్చింది. 1, 6, 8, 12 కనెక్టివిటీ అనేది ఇక్కడ మనకి ఏర్పడిందా లేదా? ఏర్పడింది. ఇంతవరకు క్లియర్ కదా? అవును. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లివర్ని తెలియజేసేటువంటి గ్రహము గురుడు. ఐదవ భావం లివర్ను సూచిస్తుంది. దీన్ని తెలియజేసే గ్రహము గురుడు. మీకు నేను కృత్తిక 1 బ్యాచ్ వాళ్ళకి లివర్ సిరోసిస్ చెప్పాను. నేను గుర్తుందో లేదో? లివర్ని గురుడు తెలియజేస్తాడు. లివర్ని 5వ భావం చెబుతుంది. ఎవరి జాతకంలోనైతే 1, 6, 8, 12 సంబంధం ఉండి ప్లస్ 5వ భావానికి గురు సంబంధం కలుగుతుందో వారు లివర్కి సంబంధం స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్ గురుగారు. అవలేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఓకేనా? అయ్యింది సార్. 1, 6, 8, 12 కనెక్టివిటీ ఉండి 5వ భావానికి ఎవరి జాతకంలోనైతే గురువు సంబంధం ఏర్పడుతుందో ఆ జాతకుడు లేదా ఆ జాతకురాలు లివర్కి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడతారు.
సరే, నేను రాస్తాను. మీరు ఎవరు రాసి స్క్రీన్ మీద గీతలు గీయాల్సిన అవసరం లేదు, నేను గీస్తాను. ఇక్కడ మీరు ఈ చార్ట్ లో 1, 6, 8 అండ్ 12 కనెక్టివిటీ చూశారు. 5వ భావానికి గురువు సంబంధము ఎలా ఏర్పడింది చూద్దాం. ఇక్కడ చూడండి, గురుడు 1, 4 భావాలకు కారకుడు. గురువుని చూడండి, ఎవరి నక్షత్రంలో ఉన్నాడో. రాహు నక్షత్రం. గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహువు కేతువు ఈ 2 గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు. అవి వాటి రాశినాథుల ఫలితాలను కూడా ఇస్తాయి. రాహు ఎవరి రాశిలో ఉన్నాడు? కుజరాశిలో ఉన్నాడు. కుజరాశిలో. సో ఇది కుజరాశి అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది కూడా కుజరాశే కదా. రాహువు ఆ 5వ భావానికి కూడా సంబంధాన్ని పొందాడు కదా. ఎందుకని? తాను వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. అలాగే మేషరాశి, దీని అధిపతి కూడా కుజుడే. రాహు ఛాయాగ్రహం కాబట్టి వృశ్చిక రాశికి కనెక్ట్ అవుతాడు, అదేవిధంగా మేషరాశికి కనెక్ట్ అవుతాడు. ఈ లగ్నం నుంచి మేషం అనేది 5వ భావం అయింది. మరి రాహు సంబంధం వచ్చింది, గురువు సంబంధం ఎలా అయినా వచ్చిందా? రాహు ఏం బుధ నక్షత్రంలో ఉన్నాడు, కానీ మీరు చూడండి జూపిటర్ రాహు నక్షత్రంలోనే ఉన్నాడు. రాహువుకి గురుడికి సంబంధం ఉంది. ఈ రాహువు 5వ భావానికి కనెక్టివిటీ పొందాడు. 5వ భావానికి రాహువు సంబంధము గురు సంబంధము ఏర్పడి ఉన్నప్పుడు జాతకుడు లివర్కి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాధితో ఇబ్బంది పడతాడు. ఇక్కడ 1, 6, 8, 12 ప్లస్ జూపిటర్ అండ్ 5th హౌస్ లీడ్స్ టు లివర్ ప్రాబ్లం. రాహువు కూడా దానికి సంబంధాన్ని పొందితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ గా మారిపోతుంది. ఐదు ప్లస్ గురు అండ్ రాహు ఈక్వల్స్ లివర్ సమస్య. అర్థమైందా? అని కన్ఫ్యూజన్ ఉందా? 5వ భావానికి సంబంధం ఎలా వచ్చిందో చూపించాను. అదే విధంగా రాహు సంబంధం ఎలా వచ్చిందో కూడా నేను చెప్పండి. గురువుగారు రాహు సంబంధం ఒక్కసారి చెప్పండి. చివరిలో రాహు సంబంధం చెప్పారు కదా, అది ఒక్కసారి చెప్తారా? ఇక్కడ చూడండి, రాహు ఎవరి రాశిలో ఉన్నాడు? కుజరాశిలో ఉన్నాడు. రాహు బుధ రాశిలో ఉన్నాడు. చెప్తారు, ఒక్క నిమిషం. రాహు ఎవరి రాశిలో ఉన్నాడండి? రాహు కుజ రాశిలో ఉన్నాడు. అంతేనండి, కుజుడు రాశిలో ఉన్నాడు. మరి 1, 5 కనెక్షన్ వచ్చేసింది. రాహుకి 5 కనెక్షన్ వచ్చింది. క్లియర్ కదా? అవునండి. ఇందాక నుంచి నా విషయం చెప్తూనే ఉన్నాను. రైట్. 5th హౌస్ ప్లస్ జూపిటర్, 5వ భావానికి గురువు సంబంధము అండ్ రాహు కనెక్టివిటీ 1, 6, 8, 12. సార్ చిన్న డౌట్ సార్. గురువు 5వ భావానికి రాహు కలవకపోయినప్పటికీ కూడా దివల్ వ్యాధితో బాధపడతారని చెప్పి పైన స్తోత్రం ఉంది కదా. ఏమండి? 5వ భావానికి 1, 6, 8, 12 భావాలకి ప్లస్ 5తో గురు సంబంధం ఏర్పడితే లివర్ సంబంధం వ్యాధితో బాధపడతారు అని చెప్పి అనుకుంటున్నాం కదా, పైన స్తోత్రం ఇచ్చారు. అవును.
మరి దానికి ఇప్పుడు రాహు కలవడం వల్ల లివర్ సమస్య అని చెప్పి మీరు అంటున్నారు. అది లేకపోయినా సరే సమస్య ఉంది కదా, అంటే దీనివల్ల తీవ్రత ఎక్కువనా? ఈ బేసికల్లీ ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందంటే, ఉమ్. సిరోసిస్ అని ఒక వ్యాధి ఉంది, ఓకే సార్. దానికి ఇది దారి తీస్తుంది. రాహు కనెక్టివిటీ కూడా ఏర్పడినప్పుడు తీవ్రమైనటువంటి సమస్యగా మారి సిరోసిస్ గా మారిపోతుంది. ఓకే ఓకే సార్. అది కానీ లేనప్పుడు కేవలంగా గురువు సంబంధం మాత్రం ఒక్కటే ఉంటే లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యము, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, అది కూడా దీనికి వర్తిస్తున్నా సార్? చెప్పేది లివర్ అదే కదా, మార్చుకోవాలి కదా? ఇప్పుడు చెప్పే పాఠం అదే కదా. సరే సార్. సిరోసిస్ కదనా? చెప్తున్నారు కదా. ఓకే సార్. నెక్స్ట్, వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు ఉండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని, దాంతోపాటు లివర్ డొనేట్ చేసేటువంటి వ్యక్తి కూడా ఎవరైనా దొరకాలి అని చెప్పేసి చెప్పినారు. సో వీళ్ళు ఎలాగో ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తి వీళ్ళకి లివరు కొంతవరకు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశాడు. ఇది జాతకుడు అయితే లివర్ డొనేట్ చేసేవాడు ఇతనికి సప్తమంలో ఉంటాడు. లివర్ డొనేట్ చేసేవాడి లగ్నం ఇది అవుతుంది. ఇతనేమో జాతకుడు, ఇదేమో డొనేట్ చేసేవాడి లగ్నం. బేసికల్ గా అతని జన్మ లగ్నం నిజంగానే మిథున లగ్నం అవుతుందా అని మీరు అడిగితే మేబీ ఆర్ నాట్ బి. కానీ మన చార్ట్లో మనం చూసినప్పుడు మనం ఒక పని చేస్తూ ఉంటే మనకి అపోజిట్ లో ఉండేటువంటి వ్యక్తి 7లోకి వస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను 1, 74 మంది వింటున్నారు, వీళ్ళందరూ 7. వింటున్న మీ 74 మంది ఒకటైతే చెప్పే నేను 7. ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ స్థానంలో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు చెప్తున్నప్పుడు మరొకరు వింటున్నప్పుడు, చెప్పేవాడు 7, చెప్పేవాడు 1, వినేవాడు 7. వైసే వర్స రివర్స్ చేసుకుంటే అప్పుడు అంతే. మనం ఒక షాపుకు వెళ్ళినప్పుడు మనం 1, ఆ షాపు ఓనరు, ఆ షాపులో పనిచేసేటువంటి వాడు, మనతో కాన్వర్జేట్ చేసేటువంటి వ్యక్తి, అతను 7 అవుతాడు. అతను 1 అయితే మనం 7 అవుతాం. ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ ఆర్ లింకేజ్ ఏదైనా ఇది 1 and 7 మీద చెప్తుంది. క్లియర్ అయ్యేంత వరకు? ఓకే సార్. అర్థమైంది కదా? ఎస్ సార్. 7వ భావము అనేది జాతకుడికి లివర్ ని డొనేట్ చేసేటువంటి వ్యక్తి లగ్న భావం అవుతుంది. ఇక్కడి నుంచి తీసుకోండి. లివర్ వచ్చేసరికి ఇతని లివర్ ఇక్కడ 1 అయితే 2, 3, 4, 5 ఇక్కడ అతని లివర్ ఉంటుంది. ఇది జాతకుడి స్థానము, అంటే డొనేట్ చేసేవాడి స్థానం ఇది. అతని లివర్ ఉండేటువంటి పొజిషన్ ఇది 5వ భావం. ఈ 5వ భావానికి కారకుడు ఎవరో చూడండి. ఇక్కడ దీనికి ఇది భావం అతని వైపు నుంచి, డొనేట్ చేసేవాడి వైపు నుంచి చూడండి. దానికి కారకుడు ఎవరయ్యారు? 5వ భావం ఏ రాశి అయింది? తులారాశి శుక్రుడు. దానికి కారకుడు ఎవరు? తులారాశి శుక్రుడు. శుక్రుడు చూడండి, లివర్కి కారకుడైనటువంటి గురుడి చేత మరలా చూడబడుతున్నాడు. చూడండి, గమనించారా? లివర్కి కారకుడైనటువంటి గురు దృష్టి శుక్రుడి మీద ఏర్పడింది. వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది సార్. ఈ జాతకుడు దెబ్బతిన్నటువంటి ఈ జాతకుడి లివర్ ఉండే స్థానం ఇది. డొనేట్ చేసేవాడు ఇది లగ్నం అయితే అతగాడి లివర్ ఉండే స్థానం ఇది.
దీని అధిపతి శుక్రుడు. శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. లివర్కి కారక గ్రహం ఏంటి? గురుడు. గురుడు. మళ్ళా శుక్రుడు గమనించారా? మీ కర్సర్ కనిపించడం లేదండి. ఏమండి? మీ కర్సర్ కనిపించడం లేదు. ఇట్లాగే స్టాండ్ అలోన్ లో అట్లాగే కనిపిస్తుంది. ఏది అధిపతులు అవి కనిపిస్తాయి చూసారా, అదే ఉంది కానీ చక్రం అది కనిపించటల్లా. కనిపిస్తుందండి. మాకు కనిపించడం లేదండి. సార్ ఎవరికి చార్ట్ కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. గురువు గారు కనిపిస్తుంది. గురువు గారు ఫోన్ లో చిన్న అక్షరాలు వస్తున్నాయి ఇంకేండి. కనిపిస్తుంది సార్. మీరు కొద్దిగా సెల్ ఫోన్ లో పక్కన పెట్టండి సార్. సమస్య ఏర్పడుతుంది సార్. కనిపిస్తుంది, క్లియర్ గా ఉంది గురుగారు. తమరు చెప్పేది క్లియర్ గా ఉంది, ప్రాబ్లం లేదు. చెప్పండి, కంటిన్యూ చేయండి గురుగారు. ఇప్పుడు చెప్పండి. కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తోందండి. ఆ. ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకున్నాం 1, 6, 8 and 12th కనెక్టివిటీ. 5వ భావానికి గురు సంబంధము ఏర్పడుతుందో ఆ జాతకుడికి లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యము, లివర్కి సంబంధించి కొంత డిఫెక్ట్ అనేది ఉంటుంది అని ఇప్పుడు మనం చూసాం. ఇతను జాతకుడైతే డొనేట్ చేసేవాడు ఇతను అయ్యాడు. ఇతను 5వ భావం శుక్రుడైంది. ఈ శుక్రుడి మీద గురువు దృష్టి ఉంది. గురుడు దేనికి కారకుడు అవుతున్నాడు? లివర్ కారకుడు. లివర్కి కారకుడు. 1, 5, 7, 11 జూపిటర్ కనెక్టివిటీ గనక ఏర్పడితే ఆ జాతకుడు తనకి లివర్ సమస్య వచ్చినప్పుడు మరొకరి నుంచి లివర్ను పొందగలడు. ఇది సూత్రం. అతనికి లివర్ అందుతుందా అందదా మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ జాతకుడి చార్ట్ చూడండి. ఇది జాతకుడి లగ్నం. దీన్ని ఒకసారి పరిశీలిద్దాం మనం. 1, 5, 7, 11 ప్లస్ జూపిటర్ కనెక్టివిటీ గనక జాతకుడి చార్ట్ లో ఉంటే, అంటే దెబ్బతిన్నవాడి చార్ట్ లో ఉండి దీనికి గురువు సంబంధం గనక ఏర్పడితే అతను వేరొకడి ద్వారా లివర్ ని పొందగలడు. 1వ భావానికి ఇక్కడ 5వ భావానికి సంబంధం వచ్చిందా? పేషెంట్ వైపు నుంచి చూడండి, డోనర్ వైపు నుంచి కాదు. వచ్చింది సార్. రాహు ద్వారా వచ్చింది సార్. ఎవరి ద్వారా అయినా సరే వచ్చింది కదా. కుజుడు ఆస్పెక్ట్ దీని మీద ఉంది సార్. 4th ఆస్పెక్ట్ కుజు లగ్నం మీద ఉంది సార్. ఓకే, లగ్న భావానికి 5వ భావానికి సంబంధం వచ్చింది. అదే విధంగా 7వ భావానికి, 7 మీన్స్ అపోనెంట్, లగ్న భావానికి 7వ భావానికి సంబంధం వచ్చిందా లేదా? 7లో ఉన్నటువంటి శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? గురుడు లగ్నానికి అధిపతి కారణం కూడా అయ్యాడు కదా. అవును సార్. ఈ గురుడు ఈ కారకత్వం ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? 5 ఇస్తున్నాడా లేదా? సార్ ఈ గురుడు నక్షత్రంలోనే శని ఉన్నాడు కదా. 7 ఇచ్చాడా లేదా గురుడు? 11వ భావం, 11వ భావానికి కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడు. శుక్రు దృష్టి గురుకి, గురువు దృష్టి శుక్రుడికి ఉందా లేదా? ఉందండి. సమసప్తకాలు. దెన్ ఇది చూసినప్పుడు మనం ఈ జాతకుడికి లివర్ సమస్య అనేది అరైజ్ అయినా కూడా అతనికి మరొక లివర్ అనేది దొరుకుతుంది అని చార్ట్ చూసి చెప్పచ్చు. ఇతనికి అలాగే దొరికింది. అపోనెంట్ ఇతను సమెక్స్, ఇతను వచ్చాడు. ఇతను చూడండి, తను 5వ భావం శుక్రుడు, దీనికి గురువుతో కారకత్వం ఏర్పడింది. మీరు వెంటనే ఏమడుగుతారంటే
5వ భావానికి గురు సంబంధం గనక ఏర్పడితే లివర్కి సంబంధించినటువంటి సమస్య ఏర్పడుతుందని మీరు చెప్పారు కదా. మరి ఈ జాతకుడు డోనర్ చార్ట్ లో కూడా 5వ భావానికి అధిపతి శుక్రుడయ్యాడు. శుక్రుడి మీద గురు దృష్టి ఉంది. 5కు గురు సంబంధం ఏర్పడినప్పుడు ఇతనికి కూడా లివర్ సంబంధ సమస్య ఉంటుందేమో కదా, ఇతను ఎలా ఇస్తాడని మీరు అడగచ్చు. ఎవరికి రాలేదా డౌట్? వచ్చిందండి, అతను కొంత కోసి ఇస్తాడు కదా. అది కానీ 1, 6, 8 చూసుకోవాలి కదా. అది మనం చూసుకోవాలా. రెండోది ఏంటంటే ఇతను నష్టపోతున్నాడు. 5ని చూడండి. 5వ భావం ఏంటి? 5ని ఏం చెప్తుంది? 5వ భావం దేన్ని చెప్తుంది? లివర్ అండి. చెబుతుంది. అవునా? సార్ 5ని ఇండికేట్ చేసే శుక్రుడే 12ను కూడా ఇండికేట్ చేస్తున్నాడు. చూసారా? సార్ 12 ఏం చెబుతుంది? నష్టం, లాస్ట్ హాస్పిటలైజేషన్, నష్టం. నష్టం. అయితే శని దృష్టి శుక్రుడి మీద ఉంది చూడండి. సాటర్న్ ఇండికేట్స్ పార్షియల్. అర్థమైందా? సాటర్న్ తాత్కాలికాన్ని పార్షియల్ ఇండికేట్ చూపిస్తాడు కదా. సో శని దృష్టి మళ్ళా శుక్రుడికి వచ్చింది. ఈ కారణము చేత జాతకుడు పార్షియల్ గా లివర్ ని కొంతవరకు నష్టపోవలసి వచ్చింది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఇప్పుడు చూడండి. ఎవరి జాతకంలోనైతే 1, 5, 8, 12 plus Kuja equal సర్జరీ. ఒక వ్యక్తికి సర్జరీ జరుగుతోంది అంటే ఆ వ్యక్తి జాతకంలో 1, 5, 8, 12 ప్లస్ కుజ సంబంధం ఉండాల్సిందే. ఈ సంబంధం అన్నది లేకుండా ఆ జాతకుడికి సర్జరీ అనేది జరగదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే సర్జరీ జరిగితేనే కదా. లగ్న భావాన్ని చూడండి. లగ్న భావానికి అధిపతి ఎవరయ్యారు? గురుడు. గురుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? రాహు లీడ్స్ టు మార్స్ కదా. కుజరాశిలో ఉన్నాడు. రాహు లగ్న భావానికి కనెక్ట్ అయ్యాడంటే రాహు ఎవరిలాగా ప్రవర్తిస్తాడు? చంద్రుడు లాగా ప్రవర్తిస్తాడు ప్లస్ కుజుడు లాగా ప్రవర్తిస్తాడు. దెన్ లగ్న భావానికి కుజ సంబంధం అన్నది ఏర్పడిందా లేదా? ఏర్పడిందండి. 5th హౌస్ కి వెళ్ళండి. కుజుడు 4వ దృష్టి కూడా లగ్నం మీద ఉంది కదా సార్ గురువు గారు. ఒక నిమిషం చెప్తా. 5th హౌస్ కి వెళ్ళండి. 5th లార్డ్ ఎవరు? కుజుడే. కుజుడు. ఈ కుజుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడో చూడండి. చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఏ భావానికి అధిపతి అయ్యాడు? 12కి 8. 8కి 12కి 8కి అధిపతి అయ్యాడు. 12లో ఉన్నాడు. 12. కుజుడికి 1, 5, 8, 12 కనెక్టివిటీ కనిపించిందా లేదా? కనపడింది. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? కాదు, కుజుడు లగ్నానికి అధిపతి కాదు. కానీ లగ్నానికి అధిపతి గురుడు రాహు నక్షత్రంలో ఉండి ఆ రాశిలో ఉండడం చేత ఆయన కుజుడికి కనెక్ట్ అయ్యాడు. కుజుడు లగ్న భావానికి 5వ భావానికి కనెక్ట్ అయ్యాడు. తాను 8వ భావానికి అధిపతి అయిన చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు స్వయంగా 12వ భావానికి అధిపతి. చంద్రుడు కూడా 12లోనే ఉన్నాడు. 1, 5, 8, 12 లీడ్స్ టు సర్జరీ. ఎప్పుడైతే
ఈ 1 6 8 12 ప్లస్ జూపిటర్ అలాంగ్ విత్ రాహు కనెక్టివిటీ ఏర్పడిందో లివర్ సమస్య చాలా తీవ్రమైనదైంది. ఎప్పుడు ఈ జాతకుడు దాంట్లో 5 7 11 ప్లస్ జూపిటర్ కనెక్టివిటీ ఫామ్ అయిందో ఆ చార్ట్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇతనికి లివర్ సమస్య అరేజ్ అవుతుంది, ఇతనికి మరొకరు లివర్ డొనేట్ చేస్తారు. అది మనకి ఎలా అర్థమవుతుంది? ఈ చార్ట్ నేను చూసినప్పుడు వాళ్ళని అడిగాను, లివర్ సమస్య ఉంది, ఏమన్నా డొనేట్ చేయడం ఏమన్నా జరిగిందా అని అడిగితే, లివర్ డొనేట్ చేశారండి మా అబ్బాయికి అని చెప్పింది వాళ్ళ మదర్. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతకీ మరి సర్జరీ ఎప్పుడు జరిగింది చూద్దాం. సర్జరీ వచ్చేసరికి శుక్ర మహాదశలో జరిగింది. శుక్రుడు చూడండి 6వ భావానికి కారకుడు. నెక్స్ట్ మరలా శని భుక్తి. శని బాధక స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఇతను గురు నక్షత్రంలో ఉండడం వల్ల 1కి కారకుడయ్యాడు. దాంట్లో మళ్ళా కుజ లీడ్స్ టు సర్జరీ. ఈ పీరియడ్ లో శుక్ర మహాదశ, శని భుక్తి, కుజ అంతరలో ఈ జాతకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ప్రజెంట్ హీఈస్ ఓకే. అయితే అప్పుడప్పుడు కొంత సమస్యనైతే ఇతను ఎదుర్కొంటూనే ఉన్నాడు, ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సో ఇలా మనం ఒక చార్ట్ అనేది చూసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం రికవరీ అయ్యేందుకు సోర్స్ ఉందా? నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఇతను రికవర్ అయ్యాడు కానీ ఇంకా ఆ సమస్య నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అని చెప్పాను. నేను అలా చెప్పడానికి కారణం ఏంటి? డోనర్ ప్లేస్ లో శని ఉండటం వల్ల అది మళ్ళీ రిపీట్ అవడానికి అవకాశం. 11th హౌస్ కి సాటర్న్ కనెక్టివిటీ అనేది ఏర్పడింది. శుక్రుని చూస్తున్నాడు కదా. శని దృష్టి శుక్రుడి మీద ఉంది. ఇప్పుడు 11వ భావానికి కారకుడు. పైగా చంద్రుడు కూడా అష్టమ భావాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి చంద్రుడిని చూడండి, శని నక్షత్రంలోనే ఉన్నాడు. ఈ కారణం చేత జాతకుడు అప్పుడప్పుడు దీంతో సమస్య ఎదుర్కొంటూనే ఉండవలసి వస్తోంది. ఇలా మనం చార్ట్ను చూసినప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో చాలా ఈజీగా ఎస్టిమేట్ వేయొచ్చు.